హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి ఈ రేషన్ కార్డు లబ్ధిదారుల అందరికీ రేషన్ అయితే కనుక బంద్ చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ రేషన్ అయితే ఇవ్వరన్నమాట. సో ఏ కారణం చేత ఇవ్వరు, దేనికి ఇవ్వరు, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోను అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యాక్చువల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ను షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మే 1వ తేదీ నుంచి ఈ కార్డులు అన్నింటికి అయితే కనుక రేషన్ అయితే బంద్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో ప్రస్తుతం మనకు ఏంటంటే కనుక ఈకేవైసీ చేయడం జరుగుతుంది రేషన్ కార్డులకు సంబంధించి. సో రేషన్ కార్డులలోని లబ్ధిదారులకు సంబంధించి సో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే కనుక ఈకేవైసీ అంటే బయోమెట్రిక్ అన్నమాట. వేలిముద్రలు అనేది అయితే కనుక తీసుకోవడం జరుగుతుంది. సో మీ యొక్క రేషన్ డీలర్ ఉంటారు కదా, సో వారి వద్దకు వెళ్ళేసి మీరు బయోమెట్రిక్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేషన్ కార్డుకు సంబంధించి ఫిల్టర్ చేయడం జరుగుతుందన్నమాట. కార్డులోని మెయిల్స్ ఎవరైనా చనిపోయి ఉన్నా లేదంటే కనుక వాళ్ళు వలస వెళ్ళిపోయి ఉన్నా సో వాళ్ళందరికీ ఇప్పుడు ఫిల్టర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ మనకు వెరిఫికేషన్ అంటే ఈ బయోమెట్రిక్ అనేది అయితే కనుక తీసుకురావడం జరుగుతుంది. సో గతంలో ఏంటంటే కనుక మార్చి 31వ తేదీ లోపు అయితే చేసుకోవాలని అయితే చెప్పారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ గడువు అయితే పొడిగించి వేశారు. సో ఏప్రిల్ 30వ తేదీ లోపు ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరికీ కార్డులతో అయితే ఉంటారన్నమాట. ఒకవేళ ఈకేవైసీ చేసుకోలేకపోతే కార్డులలో నుంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మే 1 నుంచి ఏంటంటే కనుక మనకు కొత్త రేషన్ కార్డ్స్ ప్రక్రియ ప్రారంభిస్తాము అని అయితే కనుక మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఇది వరకు అయితే చెప్పడం జరిగింది. సో అంటే మనకు ఏంటంటే కనుక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలు గైడెన్స్ అయితే విడుదల చేయనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా మన ఏటీఎం కార్డులు ఉంటుంది కదా, సో దాని సైజులో వచ్చేటువంటి వాళ్ళు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. సో ఏటీఎం కార్డులు మాదిరి ఉండే కొత్త రేషన్ కార్డులను అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారు. ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఈ ఏప్రిల్ 30వ తేదీ లోపు అయితే ఈకేవైసీ అయిపోతుంది. ఇక మే 1వ తర్వాత వచ్చేసి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అయితే కనుక ప్రారంభిస్తారు. సో కొత్త రేషన్ కార్డులలో కూడా ఎవరైనా మెంబర్ని తొలగించాలన్నా లేదంటే మెంబర్ని ఎవరైనా యాడ్ చేయాలన్నా లేదంటే మీరు డివైడ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డును ఆ ఫ్యూచర్ ఆన్సర్స్ అని అయితే కనుక కల్పించడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి విధి విధానాలు గైడెన్స్ అయితే విడుదల చేస్తున్నారు. ఇక రేషన్ పంపిణీలో చూసుకున్నట్లయితే యథావిధిగా ఏంటంటే కనుక మనకు ఒక పని ఉచితంగా ఒక్కొక్క మనిషికి ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం అయితే అందిస్తారు. తర్వాత వచ్చేసి కందిపప్పు అలాగే చక్కెర అయితే ఇస్తున్నారు. ఇక మనకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో జొన్నలు కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక రాగులు అనేది జూన్ నెల నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. సో 2 కేజీల బియ్యం బదులుగా 2 కేజీల రాగులు అనేది అయితే కనుక జూన్ నెల నుంచి అయితే కనుక అందుబాటులోకి రావడం అయితే జరుగుతుంది అనేది చెప్పడం జరిగిందనమాట. సో ఈ రకంగా ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో సో వాళ్లకు మే 1 నుంచి మళ్ళీ యథావిధిగా రేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ గడువు కూడా అయితే కనుక ఈకేవైసీకి సంబంధించి పెంపు చేయకపోవచ్చు అని అయితే చెప్తున్నారనమాట. అందువల్ల ఎవరైనా ఈకేవైసీ చేసుకోలేకపోతే వెంటనే వెళ్ళి చేసుకోండి. అలాగే ఒకవేళ చేసుకోకపోతే కనుక మీరు రేషన్ కార్డులో నుంచి తొలగించే అవకాశం కూడా అయితే ఉంటుంది. రేషన్ అనేది అయితే కనుక రాకపోవచ్చు అనమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. సో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.